దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని మీ పని పాటలను కుటుంబాలను దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, దేవుడు ఏలియా ఆత్మ అనే అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం చూసాము, ప్రియ సోదరి సోదరుడా, ఎలీషాను బంధించడానికి సిరియా దేశపు రాజు తన సైన్యంను పంపించినప్పుడు ఎలీషా యొక్క పనివాడు లేదా ఆయనకు పరిచర్య చేసేవాడు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మరి నిన్ను బంధించడానికి సిరియా దేశపు రాజు తన యొక్క సైన్యంను పంపించాడు, మనం బయటికి వెళితే వాళ్ళు మనల్ని బంధించుకొని నిన్ను తీసుకొని వెళ్ళి మరి ఏం చేస్తారో తెలియదు అన్నప్పుడు, అప్పుడు ఎలీషా అంటాడు, వారి సైన్యము కంటే గొప్ప సైన్యము మనతో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఎలీషా, వీని కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఎలీషా యొక్క పనివాని కళ్ళు తెరిసే ఎలీషా చుట్టూ అగ్ని రథములు, అనగా ఏలియాను ఏ అగ్ని రథములైతే వచ్చి పరలోకానికి తీసుకొని వెళ్ళాయో అదే అగ్ని రథములు ఎలీషా చుట్టూ కూడా ఉండి ఎలీషాను కాపాడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ఆ విధంగా తన దాసుని యొక్క మననేత్రాలు తెరువు ప్రభాని ప్రార్థన చేశాడు ఎలీషా. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడుగా, ఆయన ఎవరైతే బంధించడానికి వచ్చారో, ఆయన ఎవరైతే చంపడానికి వచ్చారో ఆ సిరియా దేశపు రాజు పంపించిన ఆ సైన్యం యొక్క వీరికి గృఢితనము కలగజేయ ప్రభా అని ప్రార్థన చేశాడు. ఆయన గృఢితనం కలగజేయమని ప్రభా అని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సిరియా దేశపు సైన్యమునకు వారి యొక్క మననేత్రములను మూసివేశాడు. ఎలీషా వారి దగ్గరికి వెళ్ళాడు, వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తుండగా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు, కానీ ఈయన ఎలీషా పనివాడని వారు గుర్తుపట్టలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ గమనించండి ప్రియ సోదరి సోదరుడా, పోయిన వారం కొంచెం మనం ధ్యానం చేసుకున్నాం అది, కానీ కొంచెం టూకీగా ఒక రెండు నిమిషాలు మాట్లాడి మనం ముందుకెళ్ళిపోదాం. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఇక్కడ ఎలీషా యొక్క వాక్యమును ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎలీషా కింద ఎవరైతే ఉన్నారో వారి యొక్క మననేత్రాలు తెలిసినప్పుడు దేవుడు పరలోక సైన్యమును చూపిస్తున్నారు, దేవుడు తన యొక్క మహిమను చూపిస్తున్నారు, దేవుడు తన యొక్క కృపను చూపిస్తున్నారు, దేవుడు తన యొక్క శక్తిని చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజు కూడా ప్రియ సోదరి సోదరుడా, ఏలియా వర్తమానం కింద నీ ఉంటే, ఏలియా యొక్క వాక్యం కింద నీ ఉంటే, ఏలియా ద్వారా వచ్చిన ఈ సత్యం కింద నీ ఉండేది ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, నీ చుట్టూ పరలోక సైన్యం ఉంటుంది, నీ చుట్టూ దేవుని దూతలు ఉంటారు, నీవు దేవుని సముఖంలో ఉంటావు, దేవుని కృప నీతో ఉంటుంది, దేవుని యొక్క పరలోక సైన్యమంతా నీ చుట్టూ ఉండడం ప్రారంభించి నిన్ను సంరక్షించడము ప్రారంభిస్తా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ఇక్కడ అందుకే ఏలియా యొక్క ఆత్మ 5 సార్లు దేవుడు వాడుకుంటాడు ఈ భూమిని తన యొక్క సేవ నిమిత్తం. దేవునికి మహిమ. రెండవది ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తే తన పనివాని యొక్క మననేత్రాలు చేశాడు, పరలోక సైన్యంతో దేవుడు చూపించాడు. అదేవిధంగా ఎలీషా ప్రార్థన చేస్తే తను చంపడానికి బంధించడానికి వచ్చిన ఆ సిరియా దేశపు యొక్క సైన్యం యొక్క నేత్రాలను దేవుడు మూసివేశాడు. అనగా ఎవరైతే ఏలియా యొక్క వర్తమానాన్ని అంగీకరించారో, ఏలియా యొక్క వర్తమానంకు లోబడరో, ఏలియా యొక్క వర్తమానం ప్రకారం జీవించారో, అనగా ఏలియా వర్తమానంగా ఈ కాలంలో కూడా ఏలియా యొక్క వర్తమానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క మననేత్రాలు మూయబడ్డాయి. అందుకే వారు దేవుడు ఒక్కడంటే నమ్మరు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో బాప్తం అంటే నమ్మరు వారు త్రియేక దేవుడు అంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తం అంటారు. సో వారికి పరలోకం అనేది లేదు, లోకం అనేది లేదు వారికి. ఆ మహిమను వారు చూడలేరు, ఆ ఘనతను వారు చూడలేరు, ఆ శక్తిని వారు చూడలేరు, ఆ అగ్ని రథంలోని వారు చూడలేరు, ఆ దేవుని యొక్క కృపను వారు చూడలేరు. వారికి డబ్బు ఉండొచ్చు, వారికి లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, వారు గొప్ప గొప్ప ఆ భవనాలలో వారు జీవించుండొచ్చు, వారు ఎంతో ఉన్నతమైన జీవితాన్ని వారు కలిగి ఉండొచ్చు వారు. కానీ నువ్వు ఎంత ఉన్నతమైన జీవితము కలిగినా, నువ్వు ఎంత ధనము కలిగినా, ఎంత నువ్వు ఆశ్చర్యమును కలిగినా, అది ఈ లోకం వరకే పనిచేస్తుంది నీకు. కానీ ఒకసారి దేవుని కృప కనుక నువ్వు పొందుకొని, దేవుని యొక్క పరలోక దర్శనం కనుక పొందుకొని, దేవుని యొక్క సత్యాన్ని కనుక తెలుసుకొని, దేవుని యొక్క వర్తమానం కనుక తెలుసుకొని, దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని యొక్క సర్వసత్వంలోకి నువ్వు కనుక వచ్చేది ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, నీవు ఈ లోకంలో దేవుని కృపను పొందుకుంటావు. రాబో లోకములు కూడా, అనగా రాబోని మరణము తర్వాత నువ్వు పొందుకునే నిత్య జీవములో కూడా దేవుని కృపను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఏలియా వర్తమానం కింద ఉన్న వారిని దేవుని కృప ఉంది. ఏలియా వర్తమానాన్ని ఎవరైతే తునికరిస్తున్నారో
ఏలియా వర్తమానం వరకు అంగీకరించడం లేదో వారు దేవుని కృపను కోల్పోతున్నారు. వారు ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చాడు ఎలీషా. ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరకు అప్పగించాడు. ఆ రాజు అన్నాడు, వీరిని చంపుతున్నా నా తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారిని, నీ శరణు కోరిన వారిని నువ్వు చంపుతావా? నువ్వు చంపవు కదా. వారికి అన్నపానములు పెట్టి వారికి మంచి ఆ బహుమతులు ఇచ్చి వారి దేశానికి పంపించామన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వారికి మంచి భోజనాలు పెట్టారు, అన్నపానములు పెట్టారు, మంచి బహుమతులు ఇచ్చారు, వారి మళ్ళా వాళ్ళ దేశాన్ని పంపించారు. అయినా కూడా సిరియా దేశపు ఒక రాజు యొక్క కన్ను ఇశ్రాయేలు దేశం మీద ఉన్నది. అంతటి మహిమ వారు చూసుకున్నా వాళ్ళలో మారు మనసు రాలేదు, ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం అనేది రాలేదు. ఆ వ్యక్తి దేవుని కృప అక్కడ ఉంది, దేవుని ప్రవక్త అక్కడ ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడు అక్కడ ఉన్నాడు, ఎలీషా యొక్క దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన ఏలియా ఆత్మచేత నింపబడిన వ్యక్తి. ఆయన మనం అంతఃపురంలో మాట్లాడుతున్న మాటలు వారి దేవుడు ఆయనకు తెలియజేసే, ఆయన రాజుకు తెలియజేసే వారిని, ఆ దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు, ఆ దేశాన్ని దేవుడు రక్షిస్తున్నాడు, ఆ దేశాన్ని దేవుడు సంరక్షిస్తున్నాడు, ఆ దేశాన్ని దేవుడు దీవిస్తున్నాడు అనొక మారు మనసు అనేది రాలే. ఈరోజు కూడా చాలా మందికి మారు మనసు అనేది లేదు, పశ్చాత్తాపం అనేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియ సోదరుడా, అసలు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే అసలు దావీదుకున్న గొప్పతనం తెలియవారికి, సౌలుకున్న గొప్పతనం తెలియవారికి, ఈ సౌలును దావీదును ఏం చేస్తున్నాగా ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులతో పోలుస్తున్నారు. వారు పాస్టర్లు, వారు చాలా మంది పాస్టర్లు, డినామినేషన్ పాస్టర్లు రాయకున్న దగ్గర పోతూ వారికి వాళ్ళ బర్త్డేలు చేసేయడం వారిది, వారి యొక్క పెళ్లి రోజు చేయడం వారిది, వారి శాల్వాలు కప్పడము, వారికి బోకలు ఇవ్వడము, వారి కోసం పడిగాపులు కావడము. కారణం ఏందనగా వాళ్ళు ఏమిస్తారో డబ్బు కోసమే పరిగెత్తుకుంటూ పోతా ఉంటారు వారి దగ్గరికి. ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గరికి వెళ్తా ఉంటారు, ఎవరికి అధికారం ఉంటే వారి దగ్గరికి వెళ్తా ఉంటారు, ఎవరికి డబ్బు ఉంటే వారి దగ్గరికి వెళ్తా ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ కడుపే మీకు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఎలీషా గురించి ఇక్కడ తీసుకున్నానుగా, ఎలీషా కూడా దేవుని సేవకుడు అయినాడు, ఏలియా కూడా దేవుని సేవకుడు అయినాడు, బాప్తిస్మా యోహాను కూడా దేవుని సేవకుడు అయినాడు, ఈ కాలానికి ప్రవక్త కూడా దేవుని సేవకుడు అయినాడు. 1,44,000 మందిని ఏలియా మరియు మోషేలు వచ్చి సువార్తను ప్రకటించి, సత్యాన్ని ప్రకటించి, దేవుడు ఒకడేని ప్రకటించి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాని ప్రకటించి 1,44,000 మందిని వారు దేవుళ్ళకి నడిపిస్తారని ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చిన ఏలియా కూడా, అక్కడికి వచ్చిన మోషే కూడా, రాబో ఏలియా రాబో మోషే కూడా వారు దేవుని సేవకులు అయినారు. వారు సో ఈ రోజున్న సేవకులకు డబ్బే వారికి ప్రధానం. దేవునికి మహిమ, హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళుతూ అంటారు. దేవుని దావీదును సౌలును బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ భక్తులనుగా ఈ రోజున్న పొలిటికల్ లీడర్స్ తో పోలుస్తూ అంటారు వారు. అందుకే బైబిల్ ఏంటనగా పందుల ముందు మీ ముత్యాలు వేయొద్దన్నాడు దేవుడు. పందుల ముందు మీ ముత్యాలు వేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలా మంది ఈరోజు చాలా మంది అలాంటి సేవకులు ఉన్నారు. సో గమనించండి, ఈరోజు చూడండి, ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఆయన చేసిన తప్పును చూపించడానికి, ఆయన చేసిన పాపాన్ని చూపించడానికి, ఆయన జీవితాన్ని హెచ్చరించడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడు కూడా ఏలియా అహాబును సన్మానించడానికి, అహాబును గణపరచడానికి, ఆవిన శాల్వాలు కప్పడానికి, ఆవిన పులదండలు ఇవ్వడానికి ఏలియా ఎక్కడ కూడా వెళ్ళలేదు. అదేవిధంగా ఎలీషా కూడా ఎక్కడ వెళ్ళలేదు, బాప్తిస్మా యోహాను కూడా ఎక్కడ వెళ్ళలేదు. సో ఇంకా గమనిస్తే దావీదు దేవుని భక్తుడాయన, దావీదు ప్రార్థన పరుడాయన, దావీదు దేవునికి లోబడేవాడాయన, దావీదు దేవుని హత్తుకొని జీవించాడాయన. సౌలు కూడా ప్రార్థన పరుడాయన, సౌలు కూడా దేవునికి లోబడేవాడాయన. దావీదు తనకున్న సమస్తం అంతా కూడా దేవుని మందిరం కోసం త్యాగం చేశాడాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎలీషా ఎవరిని సన్నిధిని నిలబడినానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకోనని ఆ నాయమాన దగ్గర ₹1 తీసుకోలేదు ఆయన. కానీ ఈరోజు ఉన్నారు ఆ పాస్టర్లు ఆ విధంగా డబ్బు అక్కడ వేస్తే నాలుక భూమి మీద పైసలు పెడితే నాలుకతో తీసుకోరా బాబు అంటే నాలుకతో తీసుకుంటారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పాస్టర్లు వాళ్ళు పాస్టర్లు అనిపించుకుంటారు వారు. కానీ బైబిల్ చెప్తుంది క్రూరమైన తోడేలు వారు. వారి లోపల ఏమన్నా తోడేలు స్వభావం ఉన్నది వారికి.
అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేలు వచ్చి సంఘం మొత్తం చీల్చివేస్తాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దేవునికి లోబడాలి, వాక్యమునకు లోబడాలి. నువ్వు నిజమైన దేవుని సేవకులు అయితే, పరిశుద్ధాత్మ దేవుడు కనుక నిన్ను పిలిచేది ఉంటే, నువ్వు సమస్తమును త్యాగం చేసి దేవుని కోసం నిలబడి, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని దేవుని ముందు మోకరించి దేవుని వైపు చేతులెత్తి దేవునికి మొరబెట్టుకుంటూ దేవుని చేత దీవించబడుకుంటూ దేవుని చేత నడిపించబడుకుంటూ ఆత్మలను దేవునిలోకి నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలా మంది చేసినట్టుగా ఒక దుకాణం బంద్ అయితే ఇంకో దుకాణం స్టార్ట్ చేస్తారు. ఒక పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళి ఆ పదవి అయిపోతుందంటే ఇంకో పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతా అంటారు. అక్కడ పదవి అయిపోయిందంటే మళ్ళీ పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతా అంటారు. ఎక్కడ పోయినా కుర్చీలు కావాలి వాళ్ళకు, ఎక్కడ పోయినా గొప్పతనం కావాలి వారికి. సో చాలా మంది ఉన్నారు ఈరోజు భారతదేశంలో, చాలా మంది ఇలాంటి పాస్టర్లు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, మిమ్ములను బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య అవహేళన చేయబడుతుంది అన్నాడు ఆయన. ఇక్కడ ఎలీషా చూడండి, ఎలీషా ఏం చేస్తాడుగా, ఎలీషాను చంపడానికి వస్తున్నారు. ఈ బెన్హదద్ అనే సిరియా దేశపు రాజు మొత్తం ముట్టడి వేశాడు ఇశ్రాయేలు దేశాన్ని. ఎందుకనగా అక్కడ దేవుని సేవకుడు ఉన్నాడు, నిజమైన దేవుని సేవకుడు ఆయన. కేవలం దేవుని మీద ఆధారపడ్డవాడే, దేవునికి లోబడేవాడాయన, దేవుని వైపు చూసేవాడాయన, ప్రతి సహాయం కూడా దేవుని దగ్గర పొందుకునేవాడాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత నడిపించబడుతున్నవాడాయన, దేవుని కృపను పొందుకున్నవాడాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున్న దాదాపు పాస్టర్లు అనబడుతున్న వాళ్ళు 100% వారు జీతగాళ్ళు తప్ప కాపరి కాదు వారు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, జీతగాడే, కాపరి కాపరే. కాపరి, నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ లేదా జీతగాళ్ళు వీరు డబ్బులు ఇస్తే పని చేస్తారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి డబ్బుల కోసమే. వాళ్ళ యేసు ప్రభుగా దేవుడు వారికి డబ్బే వారికి దేవుడు అయినాడు. దాదాపు 100% మంది పాస్టర్లు భారతదేశంలో ఉంటే 90% మంది పాస్టర్లు అదే విధంగా ఉన్నారు. కనుక ఒక 10% మంది దేవుని కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం బతికే వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, దేవునికి సమర్పణ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ పీపుల్స్ మాత్రం, మెజారిటీ సేవకులు మాత్రం అంతా వాళ్ళే ఉన్నారు. సో ఈరోజు ప్రతి సేవకుడు కూడా ఎలీషా ఏ విధంగా నిలబడ్డాడో, ఏలియా ఏ విధంగా నిలబడ్డాడో, మోషే ఏ విధంగా నిలబడ్డాడో, దేవుని సేవకులు ఆది అపొస్తలులు ఏ విధంగా నిలబడ్డారో, అపొస్తలుడైన పౌలు ఏ విధంగా నిలబడ్డాడో, కేవలం దేవుని మీదే ఆధారపడి దేవుని మీదే నమ్మకం ఉంచి దేవుని కోసమే కనుక జీవిస్తే నిన్ను దీవించేవాడు దేవుడైనాడు, నిన్ను నడిపించేవాడు దేవుడైనాడు, నీతో నిలబడేవాడు దేవుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు చాలా మంది అదే విధంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆ సిరియా దేశపు రాజు వచ్చాడు, షోమ్రోను మొత్తం ముట్టడి వేశాడు, కంప్లీట్ ముట్టడి వేశాడు షోమ్రోన్ అంతా కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎలా అనగా ఒక్క వ్యాపారి బయటికి వెళ్ళటం లేదు, ఒక్క వ్యాపారి లోపల రావటం లేదు. ఎంత కరువు వచ్చిందనగా ఏమి కూడా అక్కడ దొరికే పరిస్థితి లేదు. భయంకరమైన పరిస్థితి వచ్చింది. వారికి ఆహారం దొరకటం లేదు, నీరు దొరకటం లేదు, తినడానికి ఎలాంటి దొరకకపోతే ఒక 2 స్త్రీలు కూర్చొని వారు మాట్లాడుకుంటున్నారు, మనకి 2 చంటి పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు ఈ రోజు నీ పిల్లల్ని చంపుకొని తిందాం మనము, రేపు నా పిల్లల్ని చంపుకొని తిందామని వాళ్ళు ఆలోచన చేసుకొని వారి ఆకలి బాధను తట్టుకోలేక, వారికి శుద్ధ బాధను తట్టుకోలేక, వారి ఆకలి ఇబ్బందిని తట్టుకోలేక ఆ 2 స్త్రీలు మాట్లాడుకొని మొదటి స్త్రీ తన బిడ్డను చంపుకొని ఆమె తిన్నది 2 రకం తిన్నారు. తెల్లవారిన తర్వాత నీ బిడ్డను నిజమనంటే ఈ 2వ స్త్రీ బిడ్డను దాచిపెట్టింది. సో ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి రాజు ప్రహారమైన సంచారం చేస్తున్నప్పుడు రాజాని ఆ రాజు దగ్గరపై మనవి చేస్తా ఉన్నది. అప్పుడు రాజు ఏమంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయని ఎడల నేను నీకు ఎలా సహాయం చేస్తాను, యెహోవా నిన్ను దీవించిన ఎడల నేను ఎలా దీవిస్తాను, యెహోవా కృప చూపించిన ఎడల నేను నీకు ఎలా కృప చూపిస్తాను, ధాన్యంలో కానీ గానుగలో కానీ ఆ వస్తువులో కానీ ఏది ఇవ్వడానికి వల్ల పడదు నీకు అన్నాడు ఆయన. అయ్యా అలా కాదయ్యా, మేము ఆకలి బాధను తట్టుకోలేక, మేము క్షుద్ధ బాధను తట్టుకోలేక 2 స్త్రీలు మేమున్నామేమో, మేమిద్దరం మాట్లాడుకున్నాము, నీ బిడ్డను చంపుకొని ఈరోజు భోజనం చేసుకొని తిన్నాము, రేపు నీ బిడ్డను చంపుకొని భోజనం చేసుకొని తిన్నామన్నప్పుడు నేను నా బిడ్డను చంపుకొని ఈరోజు 2 కూడా భోజనం చేసుకొని తిన్నాము. ఈరోజు నిన్న చేశాం, అది ఈరోజు నీ బిడ్డను ఇవ్వు అనంటే ఈ స్త్రీ తన బిడ్డను దాచిపెట్టేసింది. అంటే ఆ బెన్హదద్ అనే సిరియా దేశపు రాజు ఎంత భయంకరంగా ముట్టడి వేశాడు.
ఇశ్రాయేలు దేశాన్ని. వారికి ఆహారం లేకపోతే తన కడుపున పుట్టిన బిడ్డను చంపుకొని వంట చేసుకుని తినే పరిస్థితి వచ్చింది అక్కడ. అది ఎంత వేదనకరమైనది, ఎంత బాధాకరమైనది. అది దాన్ని మన మాటల్లో వివరించి మనం చెప్పలేమనం. అంతటి కరువు అక్కడ ఉంది, అంతటి క్షామం అక్కడ ఉంది. ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు, ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడు, ఈ ఇశ్రాయేలు ఎవరనగా అహాబు యొక్క కుమారుడు వీడు. ఇక్కడ ఎలీషా చేసిన పాపం ఏముంది, ఎలీషా చేసిన తప్పేముంది? ఇక్కడ ఎలీషా ద్వారా ఆ క్షామం వచ్చిందా? రాలే కదా. నీ దేశాన్ని 3 సార్లు తప్పించాడు. సిరియా దేశం రాజు వచ్చి ముట్టడి వేస్తే ఆలోచన చేసుకుంటే, తన అంతఃపురంలో ఆలోచన చేసుకుంటే దేవుడు ఎలీషాకు చెప్తే ఎలీషాని వర్తమానం పంపించాడు. పలానా స్థలాన్ని నువ్వు వెళ్ళకను, సిరియా దేశం రాజు తన సైన్యుడు పంపించాడు అక్కడ అని చెప్పినప్పుడు నువ్వు తప్పించుకున్నాను. ఇక్కడ చూడండి, మేలు చేసిన వానికి కీడు చేస్తున్నాడు. ఒక తగ్గింపు కలిగొచ్చి, ఒక దీనత్వంతో వచ్చి, అయ్యా ఎలీషా ప్రవక్త గారు, దేవుని సేవకుడా, మరి ఈ దేశంలో, మన దేశంలో క్షామం వచ్చింది, అనేక సార్లు అపాయం వచ్చినప్పుడు నీ మాట వినడం వల్ల మన దేశం తప్పించబడింది, మరి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి, ఈ క్షామం పోయేటట్టుగా దేవునికి మొరబెట్టయ్యా అని ఒక దీనమైన మనసుతోటి, ఒక దయగల మనసుతోటి, ఒక తగ్గింపు దీనత్వం కలిగి ఆ వ్యక్తి ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడా? లేదండి. ఆ విధంగా ఎలీషాను అడగటం లేదు ఆయన, ఆ రాజు. అయితే ఈ క్షేమము కావడానికి, ఈ కరువు కావడానికి, ఈ క్షామం రావడానికి కారణము దేవుని సేవకుడైన ఎలీషా అంటున్నాడు. రేపటి వరకు అతని తలను తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనుగా కానీ శపథం చేస్తున్నాడు ఇశ్రాయేలు రాజు. అంటే వీడు ఎంత దుర్మార్గుడు చూడండి. మేలు పొందుకున్నాడు, మేలు కలిగి తప్పించబడ్డాడు, కష్టాలు కలిగి తప్పించబడ్డాడు, శోధనలు కలిగి తప్పించబడ్డాడు. ఎలీషా ద్వారా దేశానికి సంరక్షణ వచ్చేసింది, దేవుని కృప వచ్చేసింది అక్కడికి, దేవుని దయ వచ్చేసింది అక్కడికి. ఏ దేవుని సేవకుని ద్వారా నువ్వు మేలు పొందుకున్నావో, ఏ దేవుని సేవకుని ద్వారా నువ్వు కృపను పొందుకున్నావో, ఏ దేవుని సేవకుని ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకున్నావో ఆ సేవకుని చంపడానికే ఈ రాజు ఆలోచన కలిగి ఉన్నాడు. సో ఈరోజు చాలా మంది అంటారు ఏమనగా, నేను ప్రార్థన చేసుకుంటేనే దేవుడు నన్ను దీవించాడు. చాలా మంది చెప్తారు ఈ విధంగా, నేను ప్రార్థన చేసిన ప్రమోషన్ వచ్చింది, నేను ప్రార్థన చేస్తే నాకు ఇల్లు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే రోగం నాలోకి వెళ్ళిపోయింది, నేను ప్రార్థన చేస్తే మా పేదరికం పోయింది, నేను ప్రార్థన చేసుకుంటే నేను స్వస్థపరచబడ్డాను. వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటా అంటారు చాలా మంది ఈరోజు విశ్వాసులు. కానీ కాదండి, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. నీకోసము దేవుని సేవకుడు చేసే ప్రార్థన, దాని ద్వారానే నువ్వు దీవించబడుతున్నావు. బ్రదర్ బ్రానం అన్నాడు, దేవుని సేవకుడు లేకుండా విశ్వాసి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుకోడు అన్నాడు ఆయన. చదవాలి మీరు, టైట్స్ అండ్ ఆఫరింగ్స్ అనే వర్తమానం చదవండి మీరు. ప్రవక్త బ్రదర్ బ్రానం మాట్లాడతాడు అక్కడ. ఫస్ట్ తన ఆశీర్వాదాలు దేవుని సేవకుని మీదికి వెళ్ళి విశ్వాసుల మీదికి వెళుతాయని ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏం చేస్తున్నాడుగా, బ్రదర్ నేను ప్రార్థన చేస్తే నాకు అది వచ్చేసింది బ్రదర్. కానీ ఆ వ్యక్తి ఏమంటాడు, ఫస్ట్ దైవసేవకుని దగ్గరకు వచ్చి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, సంఘంలో మా కోసం ప్రార్థించండి. సంఘం చేసిన ప్రార్థన పక్కబడేస్తారు, దేవుని సేవకు చేసిన ప్రార్థన పక్కబడేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా వాళ్ళేందరుగా నేను ప్రార్థన చేసిన అన్ని దీవెనలు నా మీదకి వచ్చాయంటారు. సో ఆ మాట నీ నోట్లోకి, విశ్వాసగా నిజమైన విశ్వాస నోట్లోకి వెళ్ళి ఆ మాట వస్తుందనంటే గుర్తుంచుకో, దాని వెనుక నీకు కష్టాలు ఉంటాయి. ఇమీడియట్లీ దేవుని కృపను కోల్పోతాను, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఒక క్రమాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఆ క్రమం ద్వారానే నిన్ను దీవిస్తాడు తప్ప ఆ క్రమం తప్పి దేవుని నిన్ను దీవించాడు. ఇక్కడ చూడండి, ఎలీషా దేవునికి ప్రార్థన చేయటం వల్ల, ఎలీషా దేవునికి మొరపెట్టడం వల్ల, ఎలీషా దేవునికి కన్నీరు గార్చడం వల్ల, ఎలీషా దేవుని దగ్గర ఉపవాసం ఉండి మొరపెట్టడం వల్ల సిరియా దేశపు రాజు యొక్క ఆలోచనలు దేవుడు ఎలీషాకు చెబితే, ఎలీషా ఏం చేయగా ఇశ్రాయేలు రాజుకు చెప్తే, ఇశ్రాయేలు రాజు 3 సార్లు సిరియా దేశపు రాజు యొక్క సైన్యము చేతులకు వెళ్ళి తప్పించుకున్నాడు. ఆయన ఎలీషాతో మాట్లాడండి. ఆయన ఎలీషా వెళ్ళి ఇశ్రాయేలు రాజుకు చెప్పొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది విశ్వాసాలు ఆ విధంగా ఉంటారు. వాళ్ళు ఇది వచ్చింది బ్రదర్, నేను ప్రార్థన అది వచ్చింది బ్రదర్, అలాంటి మాట రావద్దు. నీకు వస్తే నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు, త్వరలో నువ్వు శ్రమలు అనుభవిస్తావు ఖచ్చితంగా. ఏమనాలి, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా సంఘము ప్రార్థన చేశారు, మేము మా కుటుంబం కూడా ప్రార్థన చేశాము, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఈ మాట ఎట్టున్నదండి? సంఘము పాస్టర్ అంటే ఎవరికి మహిమపోతుంది? దేవునికి మహిమపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? వాస్తవమా కదా?
సంఘ పరిచయం ఎందుకు పెట్టాడు దేవుడు? నిజమైన ద్రాక్ష వల్లని తీగలు మీరు నాలో ఉంటేనే తప్ప మీరు నాకు వేరుగా ఉండి ఫలించారు చెప్పాడండి ఆయన. యేసయ్య చెప్పాడా? ద్రాక్ష వల్ల ఎవరు? యేసుక్రీస్తు అయినాడు. తీగలు ఎవరు? మనమైనాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ప్రవక్త వర్తమానం ప్రకారంగా సంఘంలో ఉన్నాడా, బయట ఉన్నాడు? ఆయన ఎక్కడున్నాడండి? ఆయన యేసయ్య సంఘంలో లేడు. ఆయన సంఘం అనే శరీరం కాదా? సంఘము అనే శరీరానికి యేసుక్రీస్తు శిరస్సు అని అపోస్తలుడైన పౌలు చెప్పలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం మర్చిపోతాం, మనకు గొప్పతనం రావాలి. మొదలు దేవునికి గొప్పతనం కాదు, పాస్టర్కు సంఘానికి గొప్పతనం కాదు, విశ్వాసి నాకే గొప్పతనం రావాలి. నేను ప్రార్థన చేసే బ్రదర్ ఇది నాకు ఇచ్చేశారు దేవుడు. ఎలా ఇస్తాడండి? నీ ఆత్మ జీవితానికి ఒక నాయకుడు లేకపోతే, నీకు ఆత్మీయ కాపరి లేకపోతే, నీకు ఆత్మీయ తండ్రి లేకపోతే నిన్ను ఎలా దేవుడు దీవిస్తాడు? నిన్ను ఎలా దేవుడు ఆస్వాదిస్తాడు? దేవుని కృప ఎలా నీకు వస్తుంది? ఆయన తన వాక్యము దాటి నీ ఎద్దకు రాడాయన. ఇంకా డీప్గా చెప్పుకుంటే సంఖ్యాకాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు, లేవీలైన మీరు, నా సేవ చేసే మీరు, ఇశ్రాయేలు ప్రజలను దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక, దేవుని దయ మీకు తోడుగా ఉండునుగాక, దేవుని కనికరం మీకు తోడుగా ఉండునుగాక, దేవుని సన్నిధి మీతో ఉండునుగాక, మీ పంటలు దీవించబడునుగాక, మీ కుటుంబాలు దీవించబడునుగాక అని మీరు నా నామంలో వారిని దీవించినప్పుడు, అనగా ఎవరు దీవించినప్పుడు? దేవుని సేవకులైన లేవీలు వారిని ఇశ్రాయేలు సంఘాన్ని దీవించినప్పుడు ఆకాశంలోకి వెళ్ళి మీ మాటలను నేను దీవిస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాటలను దీవిస్తానన్నాడు ఆయన? తన సేవకుని నోటిలోకి వచ్చే మాటను దేవుడు దీవిస్తానన్నాడు ఆయన. ఇక్కడ చూడండి, ఎలీషా యొక్క తలగొట్టు వేయాలనుకున్నాడు. రేపటి దినం వరకు ఈ క్షామం, ఇంతటి కరువు, ఇంతటి కష్టము, ఇంతటి వేదన ఇశ్రాయేలు దేశానికి ఎలా వచ్చినగా ఎలీషా ఇక్కడ ఉండబట్టే ఎలీషాను చంపడానికి చూస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు దేశపు రాజులు 6వ అధ్యాయము 24వ లేఖనానికి వెళ్ళి మనము చివరి వరకు 33వ లేఖనం మనం చదువుకున్నాం మనం ఈరోజు. అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేశాను. ఎవరు? సిరియా దేశపు రాజు. దేవునికి మహిమ, హల్లెలూయా. ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 70 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంత భయంకరంగా ముట్టడి వేశారు, కఠినంగా ముట్టడి వేశారు. తినడానికి వారికి తిని దొరకటం లేదు, ఆహారం దొరకటం లేదు వారికి. ఎంత బాధాకరమైన విషయం ఇది, ఎంత వేదనకరమైన విషయం. ప్రియ సోదరుడా, నేనేమనుకుంటున్నాడు? ఇశ్రాయేలు దేశపు రాజు ఎలీషా ద్వారా వచ్చింది ఇది. చాలా మంది విశ్వాసులు అతి త్వరగా దేవుని పాస్టర్ వాళ్ళ కోసం ప్రార్థించే పాస్టర్లను తిడుతూ అంటారు. వాళ్ళ కోసం ప్రార్థించే పాస్టర్లను అవమానిస్తూ అంటారు. వాళ్ళ కోసం ప్రార్థించే పాస్టర్లను వాళ్ళకు బాప్తం ఇచ్చి వారికి దేవుని యొక్క వాక్యంలో నడిపించి వారి కోసం యోగక్షేమం గురించి ప్రార్థన చేసే పాస్టర్లను అవమానిస్తూ అంటారు. వారు చెప్పిన మాట వినరు, వాళ్ళ మాట అలక్ష్యం చేస్తూ అంటారు చాలా మంది. ప్రియ సోదరు గుర్తుంచుకో, ఈ యూట్యూబ్ ద్వారా వినే ప్రియ సోదరు కావచ్చు, ప్రియ సోదరుడు కావచ్చు, నువ్వు గుర్తుంచుకో, ఒక దినము దాని యొక్క మూల్యమును చెల్లించుకుంటావు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే చేస్తున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు దేశానికి పాస్టర్ అయినాడు, ఇశ్రాయేలు దేశానికి ఆయన ఆత్మీయ తండ్రి అయినాడు. ఇశ్రాయేలు దేశాన్ని దేవుని యొక్క వాక్యంలోకి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన పడిపోయిన ఆ బలిపీఠాన్ని ఏలియా కట్టాడు. ఆ బలిపీఠం కట్టిందన్న దాని మీద వాక్యము చేత ఎలీషా ఇశ్రాయేలు ప్రజలను దేవునిలోకి నడిపిస్తున్నాడు. ఆయన దేవుని యొక్క కృప వారి మీద రావడానికి ఎలీషా కారణమైనాడు, దేవుని దయ రావడానికి ఎలీషా కారణమైనాడు, దేవుని యొక్క ఆశీర్వాదానికి ఎలీషా కారణమైనాడు. మరలా పడిపోయిన వారి జీవితాలను మరలా దేవుని దగ్గర నడిపించడానికి ఎలీషా కారణమైనాడు. ఎలీషా కారణమైనప్పుడు అలాంటి ఎలీషాను చంపడానికి, అలాంటి ఎలీషాను దూషించడానికి, అలాంటి ఎలీషాను అవమానించడానికి ఇశ్రాయేలు దేశపు రాజు ఆలోచన లేకుండా అతి త్వరగా ముందుకు వస్తున్నాడు. చాలా మంది విశ్వాసులు అదే విధంగా ఉన్నారండి. కోసం ప్రార్థన చేసేవారిని, వారి కోసం మొరపెట్టేవారిని, ఎవరు ప్రార్థన చేస్తే నీకు దీవెన వచ్చిందో, ఎవరు ప్రార్థన చేస్తే నువ్వు దీవించబడ్డావో, ఎవరు ప్రార్థన చేస్తే నువ్వు ఆస్వాదించబడ్డావో, ఎవరు ప్రార్థన చేస్తే నీ పాపాలు పోయినాయో, ఎవరు ప్రార్థన చేస్తే నువ్వు అభివృద్ధి పొందుకున్నావో, ఎవరు ప్రార్థన చేస్తే నీ కుటుంబం వర్ధిల్లడం ప్రారంభించిందో, ఏ సంఘం ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవించబడుతుందో, ఏ సంఘం ప్రార్థన చేస్తే నీ సమస్యలు పోతున్నాయో, ఎవరు ఏ సంఘం ద్వారా నువ్వు ఆ మేలు పొందుకున్నావో పోతున్నారు ఈరోజు. సో హైదరాబాద్లో అయితే పెద్ద పెద్ద సంఘాలను రెండుగా చీల్చుకొని పోతున్నారు మొత్తం కంప్లీట్స్. ఓ సంవత్సరం ఉంటాడు ఆయన ఆ సంఘంలో పాస్టర్గా. ఆ సంఘం ఉండి ఎవరైతే ధనవంతులు ఉంటారో అక్కడ, ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో అక్కడ, ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అక్కడ
హైదరాబాద్ మాత్రం కనుక వరంగల్ కావచ్చు, విజయవాడ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మన భారతదేశంలో చాలా వరకు ఇలాగే జరుగుతున్నాయి. ఇతర దేశాల గురించి నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ముఖ్యంగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా జరుగుతున్నాయి. ఓ సంవత్సరం ఉంటాడు అక్కడ, ఆ సంఘం చేత దీవించి ఆడతాడు, ఆ సంఘం ఆయనకు జీతం ఇస్తూ ఉంటుంది, ఆ సంఘంలో విశ్వాసులు వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయితే వారు కానుకలు ఇస్తూ ఉంటారు వారికి. వాళ్ళు ఏం చేస్తారుగా, ఆ సంఘం ఏ సంఘం అయితే నిన్ను పోషించిందో, ఏ సంఘం ద్వారా అయితేనో లబ్ధి పొందుకున్నావో, ఏ సంఘం ద్వారా అయితే నీ సమస్యలు పరిష్కరించబడ్డాయో, ఈ పాస్టర్లు కూడా చాలా మంది అనగా అందులోకి వెళ్ళి ధనవంతులను, అందులోకి వెళ్ళి ఉద్యోగస్తులను, అందులోకి వెళ్ళి చదువుకున్న వారిని వారితో మెల్లగా మాట్లాడుకొని వారి ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ అందులోకి వెళ్ళి సంఘాన్ని తీర్చుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక దుకాణం స్టార్ట్ చేస్తాడు. డినామినేషన్లో జరుగుతున్నది, మన మెసేజ్లలో కూడా జరుగుతున్నది. వాళ్ళ గురి అంతా కూడా ధనవంతులే, వాళ్ళ దృష్టి అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే, వాళ్ళ దృష్టి అంతా కూడా ఎవరైతే మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారో చూస్తున్నారు ఆ విధంగా. అది చాలా బాధాకరమైన విషయం. అది వాళ్ళను ప్రోత్సహించద్దండి, కోసం ప్రార్థించాలి. వారి పాపాలు క్షమించు ప్రభా, వారికి మారు మనసు దయచే ప్రభా, వారికి పశ్చాత్తాపం దయచే ప్రభా అని వారి కోసం ప్రార్థించాలి. అలాంటి వాళ్ళను ప్రోత్సహించదు మనం, అది దేవుని వాక్యానికి సరైనది కాదు. అది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు మనం, అలాంటి వారితో నిలబడద్దు మనం, అది సరైన పద్ధతి కాదు. అది చూడండి, ఇక్కడ అంతటి క్షామము ఎలిషా ద్వారా వచ్చిందని ఇశ్రాయేలు రాజు తలంచి ఎలిషాను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఆ స్త్రీ అంటుంది, ఈ విధంగా జరిగిందయ్యా, ఏం చేయాలి, నీకు శాతం అయితే సిరియా దేశ రాజుతో యుద్ధం చేయి, నువ్వు పోయి ఆ రాజును జయించును, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఆయనతో పోరాటం చేయను, యుద్ధం చేసి జయించును, పరిపాలన చేస్తున్న దేశాన్ని కాపాడుకోను. ప్రవక్త దేవుని సేవకుడైన ఎలిషా ఏం చేశాడు నీకు? ఎలిషా ద్వారా ఏం అన్యాయం జరిగింది నీకు? ఎలిషా ద్వారా నీకేం ద్రోహం జరిగింది నీకు? ఎలిషా ద్వారా నీకేం నష్టం వచ్చింది నీకు? దేవునికి మహిమ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ స్త్రీ వచ్చి చెప్పిన వెంటనే బట్టలు చింపేసుకున్నాడు. ఆ స్త్రీ మాటలు విని రాజు, 30వ వాక్యం, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోతుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపట్ట కనబడం. తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలిషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక అనెను. వాడు సిరియా దేశపు రాజు వచ్చి నీ మీద సైన్యం తీసుకొచ్చి ముట్టడి వేస్తే ఎలిషా ఏం చేశాడండి? దేవుని సేవకుని దూషించడానికి, ఒక దేవుని సేవకుని చంపడానికి అతి త్వరగా వాని చేతులు ముందుకు వస్తున్నాయి, వాని నాలుక ముందుకు వస్తున్నది. ఇది ఇశ్రాయేల్ దేశపు రాజుది. ఎలిషా ఏం పాపం చేశాడు? ఆయన ఏం పొరపాటు చేశాడు? ఆయన ఎలిషా ఏం తప్పు చేశాడు? ఆయన ఈ దేశాన్ని పరిపాలన దేశాన్ని సిరియా దేశపు రాజు వచ్చి ముట్టడి వేశాడు. ఒకవేళ ఆ రాజుతో జయించే స్థలం బలం లేకపోతే యేసయ్య పాదాల దగ్గరికి రాను, అయ్యా ప్రభా నేను శక్తి లేదు ప్రభా, ఈ అపాయాలకు నన్ను తప్పించు ప్రభా, ఈ ఉపద్రవానికి నన్ను తప్పించు ప్రభా. ఒక స్త్రీలు తన కన్న బిడ్డలను చంపుకొని తినేంత దౌర్భాగ్యమైన స్థితి నా దేశంలో, ఇలాంటి క్షామం నా దేశంలో వచ్చిందయ్యా, నా దేశమైన కృప చూపించయ్యా, నా దేశమైన కనికరం చూపించయ్యా, నా దేశాన్ని దీవించు ప్రభా, నా దేశాన్ని విడిపించు ప్రభా, నా దేశాన్ని కాపాడు ప్రభా అని దేవునికి ప్రార్థన చేయి. నీకు మొరపెట్టును, నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ రాజ పరివారం అంతా కూడా ఉపవాసం ఉండి కన్నీరు రాచుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయను. దయగలవాడు యేసయ్య, కృపగలవాడు యేసయ్య, కనికర సంపన్నుడు యేసయ్య, దయాదాక్షిణ్యపరుడు యేసయ్య. ఆయన విడిపించిన సమర్థుడు, ఆయన మనల్ని కాపాడిన సమర్థుడు ఆయన. ఆ రాజును అనేకమైన ఎంతమంది కూడా అలాంటి అద్భుతాలు చేశాడు. నువ్వు యుద్ధం చేయకుండానే సిరియా దేశం రాజు వచ్చి నీ సైన్యాన్ని దేశాన్ని ముట్టడి వేస్తే యుద్ధం చేయకుండానే వాళ్ళంతా వాళ్ళే చంపుకొని పారిపోయారు. అలాంటి అద్భుతాలు దేవుడు చేయలేదా? అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయలేదా? అవన్నీ మర్చిపోయారు. ఇజ్రాయెల్ దేశం రాజు మర్చిపోయాడు. విశ్వాసులు కూడా అదే విధంగా ఉన్నారు. ప్రియ సోదరుడా, నీ జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు, దేవుని కృపను మర్చిపోతున్నారు, దేవుని దయను మర్చిపోతున్నారు, మర్చిపోయారు అంటున్నాడు ఆయన. ఈ దినము ఎలిషా యొక్క తలను కొట్టకపోతే రాజు దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక. ఎంత దుర్మార్గమైన వాడు. అందుకే ఎలిషా అంటాడు, ఆ నరహంతకుని కుమారుడు వాడు అహాబు నరహంతకుడు అయినాడు. అహాబు యొక్క కుమారుడు వీడు. ఈరోజు చాలా మంది ప్రియ సోదరుడా, బైబిల్లో అదే విధంగా ఈరోజు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ప్రవక్త అంటాడు, లేదా దేవుని యొక్క లేఖనం చదివిస్తా ఉన్నది, నిజంగా దేవుని మీద ఆధారపడే బిడ్డవైతే, దేవునికి లోబడిన బిడ్డవైతే ఏం చేస్తావండి? ప్రార్థన చేస్తావు, నువ్వు లోబడతావు, నువ్వు
లోబడి జీవిస్తావు. తండ్రి గద్దించని కుమారుడు ఎవడు? తండ్రి దండించని కుమారుడు ఎవడు? గద్దింపునకు లోబడు, దేవుని కృప నీ మీదకి వస్తుంది. దండనకు లోబడు, దేవుని కృప నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, దేవుని నామం కొనియాడబడును గాక. అయితే ఎలీషా తన ఇంట కూర్చునుండగా పెద్దలను అతనితో కూడా కూర్చున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపించాడు. ఎలీషా దగ్గరికి ఏం చేస్తున్నాడు? ఒక రాజు ఒక దూతను పంపిస్తున్నాడు. సో అక్కడ మాట్లాడిన మాట, ఎలీషా రాజు మాట్లాడిన ఆ మాట ఎక్కడ వినబడుతుందండి? ఎలీషాకు తెలియజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తెలియజేశాడు. ఎలీషా పెద్దలతో కూర్చొని ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టువేటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి. దేవునికి తెలుసు తన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో, సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. తన కోసం నిజంగా నిలబడ్డవారిని, తన కోసం త్యాగం చేసేవారిని, తన కోసం దివరాత్రులు కష్టపడేవారిని, తన కోసం ప్రార్థన చేసేవారిని, తన వాక్యం కోసం నిలబడిన వారిని, తన సత్యం కోసం నిలబడిన వారిని ఏ విధంగా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. ఆయన సమస్తం సాధ్యమైన, అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. లోపల రానియకండి వాని. వాడు తలుపు ఎద్దున్నప్పుడు తలుపుతో వాడిని బయటికి నెట్టివేసి తలుపు పెట్టేసండి వాని. అప్పుడు ఎలీషా రాజుతో ఎట్లను, యెహోవా మాట ఆలకించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కంటికి ఒక మానిక సన్నని పిండియో, రూపాయి ఒక్కంటికి 2 మానికల యావలు అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొనినో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు నీవు కనులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ఏమంటున్నాడండి? రాజుతో అంటున్నాడు, రూపాయికి ఒక్కంటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒక్కంటికి 2 మానికల యావలు అమ్మబడును. ఆడ గాడిద తల తిందామంటేనే దొరకలేదు. అక్కడ పావురపు రెట్ట, ఆ కాలంలో పావురపు రెట్టను కూడా తిన్నారంట వాళ్ళు, దొరకటం లేదు వారికి. భయంకరంగా ఉన్నది పరిస్థితి అక్కడ. కానీ నేను చెప్తున్న వ్యక్తి ఎవరైనా దేవుని ప్రవక్త అయిన ఎలీషా, రాజు పంపించిన వాడు అంటున్నాడు, దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా, అంటే తలుపులు ఆల్రెడీ తెలవబడతాయి, కిటికీలు తెరిచినా అది అలాగూ జరుగుతుందా అని అంటాడు. అప్పుడు ఏమన్నాడు ఎలీషా? నీవు చూస్తావు కానీ దాన్ని తినకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు దేవుడు? ఎలీషా ప్రార్థన చేశాడు. చూడండి, ఆ దుర్మార్గమైన రాజు ఎలీషాను చంపడానికి ప్రయత్నం చేసినా దేవుడు ఎలీషాను ఆయన చేతుల్లోకి వెళ్ళి తప్పించాడు. దేవుడు చెప్పి ఏం చేస్తున్నాడు? ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, ఎలీషా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడుగా, ఆ అపాయంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ఆయనకు రాజును బట్టి కాదు కానీ ఎలీషా నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. దేవునికి ప్రార్థన చేసే బిడ్డలు అక్కడ ఉన్నారు. దేవునికి మొరపెట్టే బిడ్డలు అక్కడ ఉన్నారు. దేవునికి కన్నీరు కాచే బిడ్డలు అక్కడ ఉన్నారు. ఆ బిడ్డలను కోల్పోవడము దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఎలీషా మాట చెప్పిన వెంటనే సో తెల్లవారింది. ఏం జరిగింది అక్కడ? అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదాం అనుకుంటున్నా, పట్టణ బంధు క్షామం ఉన్నది, అతను చచ్చిపోదాం. ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చట చచ్చిపోదాం పదండి. సిరియనుల దండుపేటలోకి పోదాము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని సందే చీకటి అందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునద్దకు రాగా అచ్చట ఎవరు కనబడకపోయి. ఆ రోజు సాయంకాలమే 4 కుష్ఠరోగులు అక్కడ కూర్చున్నారు. ఆ గ్రామం దగ్గర కూర్చున్నారు. పట్టణంలోకి పోదామా? అన్నం దొరక చచ్చిపోతాం మనం. ఇక్కడ కూర్చుంటామా? అన్నం దొరక చచ్చిపోతాం మనం. చూస్తామో సిరియన్ల దండులోకి పోదాం పదా, వాళ్ళు చంపుతారేమో చద్దాం, వాళ్ళు బతకనిస్తామనమో బతుకుదాం మనం. అంటే ఈ 4 కుష్ఠరోగులలో దేవుడు ఉండి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎలీషా మాట్లాడిన మాటను దేవుడు నిజం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, ఈ 4 కుష్ఠరోగులు ఏం చేయగా ధైర్యం చేశారు. వారు ధైర్యం చేసి సిరియనుల దండులోకి పోయి చూశారు. అక్కడ సిరియనుడు అనేటువంటి ఒక్కడు లేడు. అక్కడ వాడు ఏమైంది మరి? వాళ్ళు అన్ని నెలలు అన్ని రోజులు
షోమ్రోను చుట్టూ మొత్తం ముట్టడి వేశారు. ఒక్క ఆహారం వాళ్ళకు రావటం లేదు, అందులోకి వెళ్ళి బయటికి ఆహారం పోవటం లేదు. ఇక్కడ ఆహారం పట్టుకొచ్చేటోళ్ళని చంపుతాను వారు, ఈ పట్టణంలోకి వెళ్ళి బయటికి పోయేటోళ్ళు కూడా వాళ్ళు చంపేస్తున్నారు. వారు మొత్తం ముట్టడి వేశారు. వాళ్ళు అక్కడున్న స్త్రీలు వాళ్ళ కడుపులో ఉన్న పిల్లలను చంపుకొని తినే పరిస్థితి వచ్చింది. అక్కడ అంత భయంకరమైన కరువు వచ్చింది, అక్కడ అంత భయంకరమైన క్షామం వచ్చింది అక్కడ. కనుక గమనించాలి మనము, అంతటి భయంకరమైన కరువు వచ్చినా, అంతటి భయంకరమైన క్షామం వచ్చినా ఎలీషాతో ఉన్న వారికి ఎలాంటి ఆకలి బాధ లేదు. అక్కడ సింహపు పిల్లలైనా ఆకలి ఉంటాయి, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ ఆకలి కొదవ కూడా ఉండదు. యేసు ప్రభుని ఆశ్రయించాలను, పాదాలు పట్టుకోవాలను. నిలబడతావా, కూర్చుంటావా, తల వంచుతావా, తల వంచి హృదయం వంచి యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడును. నీకు ఎంత క్షామమున్నా, ఎంత కరువున్నా నిన్ను పోషించే దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు గొప్పవాడు. ఆయన మనల్ని సంరక్షించే దేవుడు గొప్పవాడు. ఆయన అలాంటి గొప్ప దేవుని వదిలేసి ఈరోజు పాస్టర్లు రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు దాడని పోతున్నారు. వారు కూడా గెలిచిండటమన్నా, గెలిస్తే పాస్టర్లు ఎగేసుకుంటూ పోయారు, పోయి వానికి బోకెలిస్తున్నారు. గెలిచిన వ్యక్తికి బోకెలిస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారు, వారితో ఫోటోలు దిగుతున్నారు, వాట్సాప్లలో పెడుతున్నారు. ఎంత సిగ్గుకరమండి. సిగ్గు లేని పాస్టర్లు వీళ్ళు. దేవుని సేవకుని సిగ్గు లేదు నీకు. బైబిల్లో ఏ సేవకులు అలా పోయారా? సింగ్ గారు ఉన్నారు, పోయాడా? సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, పోయారా? టెలిగ్రామ్ గారు పోయారు, అట్లా ఓరల్ రాబర్ట్ గారు పోయారు, అట్లా ఈ కాలాన్ని ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం వెళ్ళాడు. ఆయన గొప్ప గొప్ప దేవుని సేవ చేసేవాళ్ళు, లేదా పురాతన కాలంలో ఒక 30 సంవత్సరాల క్రితం దేవుని సేవ చేసిన పాస్టర్లు దేవుని సేవకులు సేవ చేశారు. ఆ పురాతన కాలం ఒక 30 సంవత్సరాల క్రితము, 20 సంవత్సరాల క్రితము సేవ చేసిన పాస్టర్లు వెళ్ళారండి. నువ్వు నిజమైన దేవుని సేవకుని అయితే, దేవుడు పిలిచిన సేవకుని అయితే రాజకీయ నాయకుని దగ్గర పోయి పడిగాపులు గాయవను ఉరుకుతూ ఉంటారు. వాడు గెలిస్తేవాడు ఎందుకు పైసలు ఇస్తాడు, వాడు వాళ్ళే పోతా అంటారు వాడి దగ్గరికి. వాస్తవానికి నువ్వు నిజమైన సేవకుని అయితే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. వాళ్ళ దగ్గరికి వాళ్ళే వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. రాకున్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును, హల్లెలూయా. వేరే మతాల పూజాలు కానీ గురువులు కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి శాలువాలు కప్తారండి, పూలదండలు లేతారండి వాళ్ళ దగ్గరికి. ఎలక్షన్స్ ముందు పోయి డబ్బుల కోసం కూర్చుంటారు అక్కడ. ఎలక్షన్లు వచ్చినాయంటే గతం పాస్టర్లో ట్రూ పక్కన నిలబడతాడు. వాడు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ దగ్గర పోయి నిలబడతారు. వాడు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఈ దుకాణాలు స్టార్ట్ చేస్తున్నారు. అందుకే మా అసోసియేషన్లో 50 మంది పాస్టర్లు ఉన్నారండి, 100 మంది పాస్టర్లు ఉన్నారండి, 150 మంది పాస్టర్లు ఉన్నారండి, 200 మంది పాస్టర్లు ఉన్నారండి. ఇన్ని గ్రామాల్లో మా క్రైస్తవులు ఉన్నాయి. వాళ్ళందరూ బట్టి మీకే ఇస్తాం మేము. 2 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి. ఏం పాస్టర్లు అండి? సేవకునివా? రాజకీయ నాయకుల సేవకునివాను అలాంటి మేము వాళ్ళని దీవించి నీకు వెళ్ళినాం. నువ్వు దీవించని వెళ్ళంటే వాడు నీ ఎద్దుకు రావాలి. వాడు రాజకీయ నాయకుడు అనేటువంటి నీ ఎద్దుకు రావాలి. వాడు ఎవడైతే గెలిచిండో వాడు నువ్వు నిజమైన పాస్టర్ అయితే నీ ఎద్దుకు వచ్చి నీతో ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. వాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెలుడు కాదు వాడి దగ్గరికి, దానికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సో వీళ్ళు సేవకులను ప్రజలను తప్పుడు దారి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న దెయ్యం యొక్క ఆత్మ వారిది. ఎందుకంటే ఈ లోకంలో రాజ్య మహిమంత ఎవరిదండి? సాతాను కానీ. ఈ పొలిటీషియన్స్ అన్ని కూడా సాతాను కానీ వాని వశంలోనే ఉన్నాయి. దావీదుతో పోలుస్తున్నారు వారు. అరే రాజకీయ నాయకులు, మన భారతదేశంలో రాజకీయ నాయకులు ఎవరైనా హంతకులు వారు, వ్యభిచారులు వారు, దోచుకునేవారు వారు. దావీదు హంతకుడు కాదు, సౌలు హంతకుడు కాదు. వారు దేవుని కోసం యుద్ధాలు చేశారు. వాళ్ళ దేశం మీనికి, వాళ్ళ ప్రజల మీనికి సిరియా దేశం వాళ్ళు ఫిలిస్తీన్లు వస్తే దావీదు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, ప్రభువా ఆ సిరియా ప్రజలు వచ్చారు, ఫిలిస్తీన్లు మా దేశం మీదకి వచ్చారు ప్రభా, నేను యుద్ధానికి వెళ్ళాలన్నా వెళ్ళొద్దా? నువ్వు వెళ్ళమంటే నేను వెళుతాను ప్రభా, వెళ్ళొద్దంటే నేను వెళ్ళను ప్రభా అని దేవుడు సెలవిస్తే వారు వెళ్ళి గొప్ప విజయం తీసుకొచ్చి దేవుని బిడ్డలను కాపాడడం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు వారు. కానీ దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారి. సో దావీదు ఏం చేశాడని తన కుమారునికి 2 లక్షల మనుగుల బంగారమును తీసి దేవుని మందిరం కట్టడానికి ఇచ్చాడు ఆయన దావీదు. ఎప్పుడన్నా ఏ పొలిటికల్ లీడర్లు ఇస్తాడా? చర్చి కట్టుకుంటా ఈమంటే ఇస్తాడా? ఓ 10 లక్షలు ఈసారండి ఇస్తాడా? ఓ 2 లక్షలు ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా? ఓ 50 ఈసారండి ఇస్తాడా? ఆయన దావీదు ఇచ్చాడు.
అది దావీదు యొక్క మనసు, అది దావీదు యొక్క హృదయం అది. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ అంటున్నా, రాజు పంపించిన వ్యక్తి అంటున్నాడు ఏమని, దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచినా అది సాధ్యమవునా అని అన్నాడు. నువ్వు దాన్ని చూస్తావు కానీ తినవు బిడ్డ అన్నాడు దేవుడు. సో ఈ కుష్ఠరోగులు పోయారు. సిరియా దేశం సైన్యం చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ ఏమైపోయింది మరి, వారు ఏం చేశారు అక్కడ? ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? దేవునికి మహిమ, హల్లెలూయా. ఎవరు దేవునికి మొరపెట్టారు అక్కడ? ఎవరు దేవుని పాదాలు పట్టుకొని గోజాడడం ప్రారంభించారు? వారు ఎలీషా అనే దేవుని సేవకుడు, ఆయన ఎలీషా అనే దేవుని ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఆయన, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి ఆయన, దేవుని కోసం నిలబడిన వ్యక్తి ఆయన, దేవుని కోసం ప్రాణ త్యాగం చేయడానికన్నా సిద్ధపడిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా 6వ వాక్యం 7వ అధ్యాయం 2వ రాజులు 7వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చేటకై ఇశ్రాయేలు రాజు ఇత్తీల రాజులను ఐగుప్తీల రాజులను బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములలోనైనను గాడిదలోనూ దండుపేటలోనున్న వాటిలోనూ ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకున్నట్టుకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్టుగానే పేట విడిచి పారిపోయి ఉండిరి. చేశాడు దేవుడు, గుర్రముల రథమును పుట్టించాడు, శబ్దాన్ని పుట్టించాడు, రథములకు ధ్వనిని పుట్టించాడు. సిరియా దేశపు సైన్యం వినడట్టు వాళ్ళ చెవులలో గింగిర్లు మోగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమంది ఏదీ లేదు. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు యేసు ప్రభు రాజులకు రాజు అయినాడు, యేసు ప్రభు ప్రభులకు ప్రభు అయినాడు, యేసు ప్రభు మన విమోచకుడు అయినాడు, యేసు ప్రభు మన సృష్టికర్త అయినాడు, యేసు ప్రభు మన నిత్యరకు తండ్రి అయినాడు, యేసు ప్రభు మన బలవంతుడైన దేవుడు అయినాడు, యేసు ప్రభు షారోన్ రోజు అయినాడు, యేసు ప్రభు లోయలోని పద్మం అయినాడు, యేసు ప్రభు మనల్ని కాపాడేవాడు అయినాడు, యేసు ప్రభు మన మొదటివాడు అయినాడు, యేసు ప్రభు మన కడపడేవాడు అయినాడు, యేసు ప్రభు సర్వశక్తుల దేవుడు అయినాడు, యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు అయినాడు, యేసు ప్రభు ఆరాధనకు పాత్రుడైనాడు, యేసు ప్రభు తన మాట చేత సమస్త సృష్టిని సృజించిన దేవాతి దేవుడు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుని సేవకుని నువ్వైతే, ఆ దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే, ఆ దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, ఆ దేవుని కోసం నిలబడిన వ్యక్తివైతే దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకు ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టు. దేవుడు దేన్నైనా నీ కాళ్ళ యొద్ద నడిపించే శక్తి గల దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రాజకీయ నాయకులు పరిగెత్తుకుంటూ వెళ్ళుడు. ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం ఇట్లా తయారైపోయారు డినామినేషన్ పాస్టర్లు. ఓడికి వెళ్తే వాని దగ్గర వాని బర్త్డేలు చేసుడు, వాని బర్త్డే మీరు రోడ్ల మీద ఫంక్షన్లు టెంట్లు వేసి ఫంక్షన్లు వేసి వాని కేకులు కట్ చేసి వాని ఫోటోలు పెట్టుకొని వాని బ్యానర్ పెట్టుకొని, అరే యేసయ్య పండుగ చేయట్లా? ఆ డబ్బులు పెట్టిను, ఆ డబ్బులు పెట్టి యేసయ్య సువార్త చెప్పును. యేసయ్య అందుకోసం పిలిచాడా నిన్ను? యేసుప్రభు దానికోసం పిలిచాడా నిన్ను? యేసుప్రభు చేయమని చెప్పాడా నిన్ను? నా సువార్తను ప్రకటించండి అన్నాడు ఆయన. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు ఆయన. కొన్ని లక్షల ఆత్మలు ఒక రోజు చనిపోతున్నా యేసు ప్రభు లేకుండా, సువార్త తెలియకుండా, దేవుని రక్షణ తెలియకుండా, దేవుని విమోచన తెలియకుండా, యేసయ్య ప్రేమ తెలియకుండా. ఈ రాజకీయ నగర్ పోయే సమయంలో నువ్వు వెళ్ళు, కరపత్రం మంచొకటి, సువార్త చెప్పొకటి, వెళ్ళి ఒక కూర్చొని బైబిల్ స్టడీ చేసుకును, లేదా కూర్చొని ప్రార్థన చేయి. ఇది శాత కాదు. డబ్బులు ఎవడెత్తాడో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం. కొంతమంది ఎట్లా ఉన్నారు అంటే, ఈ దుకాణంలో పదవి అయిపోయింది, అంటే దుకాణం అంటే పాస్టర్ ఫెలోషిప్లో పదవి అయిపోయింది, నెక్స్ట్ ఇంకో పాస్టర్ ఫెలోషిప్లో పోవాలి. అందులో పోయి అక్కడ 2 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి, అక్కడ అయిపోయినాక ఇంకో దాంట్లోకి వెళ్ళాలి, ఇక్కడ అయిపోయినాక ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. ఇదేగా వీళ్ళ బతుకంతా కూడా. పాస్టర్ల బతుకంతా ఇదే. నేను నిజమైన దేవుని సేవకుడు. ఎలీషా ఏం చేశాడు? ఆయన రాజు చంపడానికి ప్రయత్నం చేసిన దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరి ఎలీషాలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉందా? ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉందా? నీలో పరిశుద్ధాత్ముడు వాక్యంలోకి నడిపిస్తాడు ఆయన, నీలో పరిశుద్ధాత్ముడు వాక్యం మీద తీసుకొస్తాడు ఆయన.
నీలో పరిశుద్ధాత్మ ఉంటే దేవునికి లోబడేటట్టు చేస్తాడు ఆయన. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే దేవుని నామం మేపరచడం చేస్తాడు ఆయన. నీలో పరిశుద్ధాత్ముడు అంటే దేవుని యొక్క వాక్యమును అన్య జనులకు తీసుకొని వెళ్తాడు ఆయన. చూడండి, అక్కడ ఏమీ లేదు. అక్కడ గొప్ప రథంలో ధ్వని పుట్టించాడు దేవుడు. సిరియన్ల చోళల గింగిలు మిగుతున్నాయి అవి. వాళ్ళు ఏమనుకున్నారు? ఇశ్రాయేలు దేశపు రాజు హిత్తీల రాజును, ఐగుప్తుల రాజును బత్తమిచ్చి వాళ్ళని కొనుక్కొని వచ్చి ఇశ్రాయేలు రాజు, హిత్తీల రాజు, ఐగుప్తుల రాజులు ఈ 3 దేశాల సైన్యము మన మీద దొమ్మిగా పడుతున్నారు. ఈ రథంల శబ్దము, ఈ గుర్రంల శబ్దము అదే అనుకుని వారు బంగారం వదిలేశారు, గాడిదలు వదిలేశారు, గుర్రాలు వదిలేశారు, వెండిని వదిలేశారు, ఆహారం వదిలేశారు, సమస్తం వదిలేసి వారు ప్రాణాలు దొక్కుదే చాలనుకొని వారు సిరియా దేశానికి పారిపోవడం ప్రారంభించారు. వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళుతున్నారు, ఉన్న పలంగా వెళుతున్నారు. మన ప్రాణాలు దక్కుతే చాలయ్యా. ఈరోజు ఒక దేవునికి లోబడకపోతే, దైవజనులు కావచ్చు, విశ్వాసి కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, నువ్వు నిజమైన దేవుని సేవిస్తున్నావు అని తెలుసుకొని ఏ సేవకు లోబడకపోతే ఒక దినం నువ్వు కూడా అదే విధంగా పరిగెత్తుతావు. నువ్వు పరిగెత్తిపిస్తావు దేవుడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ యుద్ధం లేదు, అక్కడ ఎలాంటి రక్తపాతం లేదు. అక్కడ దేవుడు చేసిన అద్భుతం చూడండి. అక్కడ ఎలీషా చేసిన ప్రార్థన విని, ఎలీషా చేసిన మొర విని, ఎలీషా మొరబెట్టడం విని చూసి, ఎలీషా ఆరాధనను చూసి, ఎలీషా నాయకత్వం కింద ఉన్న ప్రజలను కాపాడడం కోసం, ఎలీషా యొక్క వాక్యం కింద ఉన్న ప్రజలను కాపాడడం కోసం దేవుడు అద్భుతం చేయడము ప్రారంభించాడు. ఆయన వాళ్లకు ఆలోచన పుట్టించేశాడు. ఆ శబ్దం గొప్ప రథంలో శబ్దం తీసుకొచ్చాడు, గుర్రల శబ్దం తీసుకొచ్చాడు. పరిగెత్తుకుంటూ పోయారు వాళ్ళు. అక్కడ ఈ నలుగురు కుష్ఠరోగులు పోయి చూసరికి ఆ సిరియా దేశపు సైన్యం అంతా, సమూహం అంతా ఒక్క సైనికులేడు. అక్కడ బంగారం ఉన్నది, యావలు ఉన్నవి, గోధుమ పిండి ఉన్నది, వెండి ఉన్నది, గుర్రములు ఉన్నవి, గాడిదలు ఉన్నవి, రథములు ఉన్నవి, అవన్నీ ఉన్నాయి అక్కడ. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలు వరి చేత పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మరి ఎవరు చేసిన అద్భుతం ఇది? దేవుడు చేసిన అద్భుతం కాదా? ఆ దేవుడు యేసు ప్రభు కాదా? ఆయన అద్భుతకరుడు కాదా? ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆయన ఆలోచనకర్త కాదా? ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక శిశువు అనుగ్రహించబడి, మనకు కుమారుడు పుట్టెను, మనకు ఒక శిశువు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యం, ఈజ్ అ వండర్ఫుల్. అద్భుతం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకే ఎంతమంది ముందే చెప్పాను నేను ఏమనగా, నేను ప్రార్థన చేస్తేనే నాకు ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేస్తేనే నేను దీవించబడ్డా, నేను ప్రార్థన చేస్తేనే నాకు ఐశ్వర్యం వచ్చింది అని కనుక ఈరోజు చాలా మంది విశ్వాసాలు అనుకుంటారు. కాదండి, నువ్వు అనుకొని ఆ విధంగా చెప్తే ఒక దినం కష్టాలు ఎదుర్కొంటావు. నువ్వు ఫస్ట్ దేవునికి మహిమ రావాలి, ఆ తర్వాత దేవుని సంఘంలో కూడా మహిమ రావాలి. ఇశ్రాయేలు దేశపు రాజు ప్రార్థన చేశాడా? ఎలీషా చేయలేదా ప్రార్థన? ఎలీషా చెప్పలేదు? ఆయన ప్రార్థన చేయందే, ఎలీషా ప్రార్థన చేయందే దేవుడు ఆయనతో మాట్లాడిన మాటను చెప్పిండు అక్కడ ఆ రాజు యొక్క సేవకునికి. నువ్వు అది చూస్తావు నీ కనులారా, కానీ నువ్వు తినవంటే ఆ రోజు సాయంకాలమే దొమ్మిగా వీళ్ళు పోయారు. వీళ్ళు ఆ కుష్ఠరోగులు పోయారు, తీసుకొచ్చుకున్నారు, భుజించడం ప్రారంభించారు. వచ్చి ఆ దేశం ఇశ్రాయేలు షోమ్రోను పట్టణం అంతా చెప్పడం ప్రారంభించారు. ప్రజలు నమ్మలేదు, ఇది నిజమా అబద్ధమా అని. వాళ్ళు కొంతమంది రాజుకు తెలుసుకొని సైనికులను పంపిస్తే అక్కడ సిరియా దేశపు సైన్యము ఒవ్వడు లేడివెను. సిరియా దేశాన్ని నడిపించే రాజు అనేటోడు, బెన్హదద్ అనే రాజు అనేటోడు కూడా అక్కడ వాడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వాడు రాజు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. అక్కడ ఎవరు లేరు అక్కడ. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపల్లి భాగం దగ్గర వచ్చి ఒక గుడారంలో చూచి భోజన పానంలో చేసి అక్కడ నుండి వెండి బంగారం బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారంలో చొచ్చి అచ్చడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి వారు మనము చేయనది మంచిది కాదు, మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానం గల దినం. మనము ఊరుకునే నెల తెల్లవారు వరకు మనం ఇచ్చడం నుండి ఏదైనా ఏదైనా ఒక ఆపాయము మనకు సంభవించింది గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజేద్దాము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతుమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైన లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారములో దగ్గర ఎవరును లేరని అనగా వారు ద్వారపాలకులు పిలిచిన
వారు లోపల రాజు ఇంటి వారితో సమాచారం తెలియదుగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించను. మనము ఆకలిగొనిన సంగతి వారికి తెలుసున్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చినలా మనము వారికి సజ్జులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశించగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో నేను. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగూ మనవి చేశాను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారాల్లో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలిన రౌతులలో 5 తీసుకొని పోనిము, మనము వారిని పంపి చూసేదామని చెప్పాను. వారు వెళ్ళారు, చూశారు. అక్కడ మొత్తం బంగారం, ఆహారం, వెండి, గుర్రములు, గాడిదలు ఉన్నాయి. రాజుకు చెప్తే రాజును ప్రతి ఒక్క పని వాళ్ళంతా వెళ్ళారు. అక్కడ వెళ్ళి తీసుకొచ్చి అవి అమ్మడం ప్రారంభిస్తున్నారు. ఈ దుర్మార్గమైన రాజు ఎవరిని చంపాలనుకున్నాడు? ఆయన దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త ఎలీషాను చంపాలనుకున్నాడు. ఎలీషా ప్రార్థన ద్వారా ఆ ఇశ్రాయేలు దేశం కాపాడబడుతున్నది. ఎలీషా ప్రార్థన ద్వారా ఆ దేశం సంరక్షించబడుతున్నది. ఎలీషా ప్రార్థన ద్వారా ఆ దేశంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎలీషా ప్రార్థన ద్వారా దేవుని కృప ఆ దేశానికి దిగిరావడము ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాడు సంపాదించలేనంత బంగారం, వాడు సంపాదించలేనంత వెండి, ఆహారము, పిండి, యావలన్నీ. కాబట్టి వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసి వస్త్రములను సామానులను చూసి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనడి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కంటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యావలు అమ్మబడను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉన్నో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయించబడగా రాజు దైవజనుని ఎదుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయను అన్నాడు. ఎలీషాతోటి ఆకాశము కిటికీలు తెరిచిన దేవుడు, ఆకాశము కిటికీలు తెరిచిన ఇది జరుగుతుందా అని ఎవడైతే ఎలీషాతోటి అన్నాడో, ఎలీషా మన గురించి ఏం చెప్పిండండి? రేపటికి ఈ క్షణం వరకు 1 రూపాయికి 1 యావల పిండి, 1 సన్నని పిండి, రూపాయికి 2 యావల పిండి అమ్మబడుతుందని చెప్పిన మాట లెక్క జరిగినప్పుడు వీడేం చేశాడుగా ఇక్కడ నిలబడినాడు. అక్కడ ద్వారం నిలబడినాడు. బాగా తొక్కులాట జరిగింది. తొక్కులాట జరిగితే ఆ ప్రజలు పడివేస్తే ఆ ప్రజలు తొక్కుట్లో వీడు చచ్చిపోయాడు. వీడు కన్నులారా చూసిండు కానీ దాన్ని వాడు తినలేవాడు. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని మాట చొప్పున. అంటే ఎలీషా ద్వారా ఎవరు మాట్లాడినండి? దేవుడు మాట్లాడాడు ఎలీషా ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎలీషా ద్వారా అంటే ఇప్పుడు ఎలీషా చెప్పిన మాట ఎవరి మాట? అది దేవుని మాట అయినది. చూసారా ఎలాంటి అద్భుతం చేశాడు దేవుడు? వాడు ఎగతాళి చేశాడు. అయ్యో చిత్తం ప్రభువా అని అనలేదు ఆయన. ఆకాశపు కిటికీలు తెరిచినా ఇది సాధ్యమా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన ద్వారం తెరిస్తే ఎవడు మూయగలడు? ఆయన మూస్తే ఎవడు తెరవగలడండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము యేసేకు సాధ్యం. కేవలం ఆయన మీద ఆనుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుట చేత అతడు మరణమాయను. మరియు రూపాయి ఒక్కంటికి 2 మానికల యావలను, రూపాయి ఒక్కంటికి 2 మానికల సన్నని పిండియు రేపు ఈ వేలప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాతో చెప్పిన మాట నెరవేరను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమాయన గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఇంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు. ఈరోజు మనల్ని కాపాడే దేవుడు మామూలు దేవుడు కాదు. మనల్ని పోషించే దేవుడు మామూలు దేవుడు కాదు. మనల్ని సంరక్షించే దేవుడు మామూలు దేవుడు కాదండి. ఆయన సాధారణమైన దేవుడు కాదు. ఆయన ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ గాడ్, లివింగ్ గాడ్, ఈజ్ ఎ ఆల్మైటీ గాడ్.
ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఈ మాటలను ప్రభు మన ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.